Welcome to Sampada's 15 in 5. పిల్లలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు వాణిజ్యం, వ్యాపారం మీద అవగాహన పెంచడం కోసం కొత్త కోర్సులు ప్రారంభించిన ఎన్సీఈఆర్టీ వేసవి సెలవుల్లో బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇదో మంచి విధానం. 10 మరియు 12వ తరగతి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది అని అంచనా. 98% 2000 రూపాయల నోట్లు వెనక్కి తిరిగి వచ్చేశాయని ప్రకటించిన ఆర్బీఐ ఇప్పుడు కేవలం 8000 కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు మాత్రమే చలామణిలో ఉంది అని వెల్లడి. ఇదిలా ఉండగా గత సంవత్సరం ఇదే టైంకి సుమారు 3.6 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉండేవి. 2000 రూపాయల నోట్లను చలామణిలోంచి తీసేశామని గతంలోనే ప్రకటించిన ఆర్బీఐ. స్టార్టప్ కంపెనీలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చుకోవడానికి ఫండ్ రైజింగ్ ప్లాట్ఫామ్ ను సిద్ధం చేసిన స్టార్టప్ ఇండియా సుమారు 100కి పైగా పారామీటర్స్ ద్వారా కంపెనీని యాక్యురేట్ గా అంచనా వేయొచ్చు అని వెల్లడించిన స్టార్టప్ ఇండియా ఈ ప్లాట్ఫామ్ ద్వారా సీడ్ ఫండింగ్, గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్, అలాగే పెట్టుబడిదారులతో నేరుగా పరిచయాలను పెంచుకునే వేదికగా వాడుకోవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పారిశ్రామికవేత్తలు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మన దేశం జీడిపి 6.6% మేర పెరగొచ్చు అని అంచనా. ఎగుమతులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడుల వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అని వెల్లడి. ఇంతేకాకుండా రాబోయే 2 సంవత్సరాలు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందే దేశంగా మనమే ఉంటాము అని కితాబు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మందకోడిగా కొనసాగుతున్న ఐపీఓ మార్కెట్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 3 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ మాత్రమే వచ్చాయి. సాధారణ ఎన్నికలు ముందు ఉండడం, అలాగే మందగించిన విదేశీ పెట్టుబడుల వల్ల పబ్లిక్ ఇష్యూస్ కి వస్తున్న కంపెనీల సంఖ్య తగ్గుముఖం పట్టింది. స్థిర ఆదాయం పెట్టుబడుల వల్ల సాచురైజేషన్ ప్రారంభించిన సెబీ ఇప్పుడు కేవలం 10,000 రూపాయలతో కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లో మదుపు చేసుకునే అవకాశం. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నా, స్థిరమైన షేర్ మార్కెట్ ఉండాలన్నా చిన్న మొత్తాల పొదుపులు బాగా ఉపయోగపడతాయి అని అంచనా. గేమింగ్ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కబోతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఈ రోజుల్లో ఎక్కువ మంది యువత ప్రొఫెషనల్ గేమింగ్ వైపు అడుగు పెట్టడం ఒక శుభ పరిణామంగా చూస్తున్న నిపుణులు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, హీరో వార్స్, ఏఎఫ్కే జర్నీ, బ్లాక్ డిజర్ట్ వంటి ఇంకా మరెన్నో ఫ్యాంటసీ గేమ్స్ ని ఆదరిస్తున్న యువత. చిరు వ్యాపారులకు ఈ కామర్స్ లో కొత్త ట్రైనింగ్ మాడ్యూల్స్ ను ప్రారంభించిన ఓఎన్డీసీ వ్యాపార లావాదేవీలు, పేమెంట్స్, కస్టమర్ మేనేజ్మెంట్ వంటి కొత్త మెటీరియల్లను అప్లోడ్ చేశారని ప్రకటన. ఇన్స్టామార్ట్, బ్లింకిట్, డన్జోలకు దీటుగా రాబోయే రోజుల్లో ఓఎన్డీసీ ఎదిగే అవకాశం ఉందని అంచనా. స్టాక్ మార్కెట్స్ తో అనుబంధం ఉన్న బ్యాంకులకు కొత్త రిస్క్ మేనేజ్మెంట్ నిబంధనలు ఖరారు చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్టాక్ మార్కెట్ లో మారిన T+1 సెటిల్మెంట్ కు అనుగుణంగా రిస్క్ లిమిట్స్ ను సెట్ చేసిన బ్యాంకింగ్ రెగ్యులేటర్. బేసల్ 3 నార్మ్స్ కు అనుగుణంగా మార్పులు చేసిన ఆర్బీఐ వీటి వల్ల స్టాక్ మార్కెట్ లో ఫండింగ్ కాస్ట్ పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. మహిళా నావికులను ప్రోత్సహించడం కోసం స్కాలర్షిప్ ను ప్రకటించిన మారిటైమ్ ట్రైనింగ్ ట్రస్ట్ ప్రతి మహిళా సీఫారర్ కు ప్రీ కోర్స్ స్కాలర్షిప్ 1 లక్ష రూపాయలు ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మొత్తం 14.50 కోట్లు కేటాయించినట్లుగా వెల్లడి. జీఎస్టీ చట్టం పరిధిలో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్టు చేశారని కేంద్రాన్ని లెక్కలు అడిగిన సుప్రీంకోర్టు అరెస్టు చేసినప్పుడు పౌరుల స్వేచ్ఛను హరించి వేధించకుండా ఉండేలా తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని కోరిన ఉన్నత న్యాయస్థానం చట్టంలో సెక్షన్ 69లో ఉన్న సందిగ్ధత వల్ల ఆందోళన వ్యక్తం చేసిన 3 సభ్య ధర్మాసనం
వరుసగా మూడో వారం కూడా తగ్గిన భారతదేశ ఫారెక్స్ రిజర్వ్స్ 2.4 బిలియన్ డాలర్లు తగ్గి 638 బిలియన్ డాలర్ల దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు గత మార్చిలోనే 649 బిలియన్ డాలర్ల వద్ద జీవితకాల గరిష్ట స్థాయిలను తాకిన రిజర్వ్స్. ముఖ్యంగా యూరో, పౌండ్, ఎన్లలో ఒడిదుడుకుల వల్ల ఈ మార్పులు వస్తాయని నిపుణుల విశ్లేషణ. ఇండోర్ నుంచి స్టాక్ టిప్స్ ప్రొవైడ్ చేస్తూ సెబీ నిబంధనలు పట్టించుకోవట్లేదు అని వార్నింగ్ ఇచ్చిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. ఆయుష్ పాల్, ప్రాఫిట్ గెయిన్, క్యాపిటల్ విజన్, దుర్గా ప్రసాద్, గోపాల్ మరియు విమలేష్ వర్మలకు నోటీసులు. ముఖ్యమైన ఫండ్లలో ఫండ్ మేనేజర్లకు స్థానచలనం. నిప్పోన్, ఎస్బీఐ, ఎన్జే ఇండియా, హెచ్ఎస్బీసీ ఫండ్ హౌసెస్లో ఫండ్ మేనేజర్ మార్పు. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ కేటగిరీస్లోనే ఫండ్స్లో మార్పులు చేసిన అసెట్ మేనేజింగ్ కంపెనీలు. మార్కెట్లలో లాభాల పంటకు బ్రేక్ వేసిన బేర్స్. 170 పాయింట్ల నష్టంతో 22,475 వద్ద ముగిసిన నిఫ్టీ 74,000 మార్క్ దిగున ముగిసిన సెన్సెక్స్. ఇది ఇలా ఉండగా 70,400 వద్ద ట్రేడ్ అవుతున్న బంగారం. ఇది వాటి ముఖ్యమైన ఫైనాన్షియల్ న్యూస్. తిరిగి మళ్ళీ సోమవారం కలుద్దాం. అంతవరకు సెలవు.